ముఖ్యమంత్రి నోటికి మొక్కాలి, బీజేపీలోకి జంప్ కొడతానని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవడు ఎందులోకి వెళ్తాడో తెలియని ఓ భయంకరమైన అనిశ్చితి. పంజాబ్ను తలదన్నే స్థాయికి పంటలు పోయినాయి. నూకలు తిన్నామని కేంద్ర మంత్రి వెక్కిరించాడు. అయినా బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరు నోరెత్తలేదు. బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడారు. వట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క. నిజమే, వట్టి విక్రమార్క. కేసీఆర్ మాట్లాడితే గిట్లనే ఉంటది. వట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క. ఓయూ సర్కులర్ జారీ చేస్తే వార్డెన్ నోటీసులు ఇచ్చారు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అడ్డగోలు హామీలు ఇచ్చారు. నిజమే, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓ 400 యూట్యూబ్ ఛానల్లో బ్రోకర్ గాలను పెట్టుకున్నారు. అదే విధంగా ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ అబద్ధాలతో కూడిన ఒక టీవీని ఏర్పాటు చేసుకున్నాడు. ఓన్లీ ఈ సోషల్ మీడియా కోసం 400 కోట్లు వెచ్చిచ్చిండు రేవంత్ రెడ్డి. వెచ్చిచ్చి అబద్ధాలను ప్రచారం చేసి సీట్లు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మన సీట్లు తిరిగిపోతానే, ఇక అక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటాడు, ముఖ్యమంత్రి నోటికి మొక్కాలయ్యా, ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు, నా జాంగాలు ఊడవిక్కపోతానంటాడు, నా కనుగుడ్లు బీకి గోటీలాడతానంటాడు, ప్రజల పేగులు తీసి మెడలేసుకొని శివతాండవం చేస్తానంటాడు, లేకపోతే బొందలలో వెళ్తానంటాడు అని కేసీఆర్ నిన్న ఖమ్మం రోడ్ షోలో చెప్పిండు. ఇక మన ముఖ్యమంత్రి గారే బీజేపీలోకి డై కొడతారని వాళ్ళ సొంత నేతలే అంటారట. దీంతో పాటు ఎవడు ఎందులోకి పోతాడో తెలియని ఓ భయంకరమైన పరిస్థితి ఉన్నదని కూడా కేసీఆర్ చెప్తాడు. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే అంటాడు. ఏమంటాడు, మాకు 12 సీట్లు ఇర్రి, 14 సీట్లు ఇర్రి, ఇప్పుడు ఆగమవుతున్న తెలంగాణను మళ్ళా సిట్రైట్ చేయకపోతే అడుగుర్రి అంటాడు. ఆగమవుతున్నా అనేది మీరు చూస్తాను కదా, దాన్ని సిట్రైట్ ఎట్లా చేయాలో నాకు తెలుసు. 14 సీట్లు ఇర్రి, ఆయుధం నా చేతిలో పెట్టుర్రి, కొట్లాడకపోతే అడుగుర్రి. మీకోసం ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన, చూపించిన, తెలంగాణ సాధనలో ముందున్న, సాధించిన, తెలంగాణను కాపాడుకున్న, తెలంగాణను కాస్త కూస్తో మెరుగు చేసిన, ఇప్పుడు గదే ఆయుధం, ఓటు అనే ఆయుధం నాకు ఇర్రి, మళ్ళా సిట్రైట్ చేయకపోతే చూడుర్రి అనేది ఖమ్మం రోడ్ షోలో కేసీఆర్ ఖమ్మం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మరి ఓటు అనే ఆయుధం ఎవరికిస్తే ఆయుధం బాగుంటుంది అనేది కూడా ఖమ్మం ప్రజలే నిర్ణయించుకోవాలి. నాగేశ్వరరావుకి ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ కేసి ఆగమవుతారా, అది మీ ఇష్టం.